లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర సంపాదకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దు, హెరిటేజ్ని బ్యాన్ చేద్దాం, ప్రొఫెసర్ నాగేశ్వరపై కేసులు విత్డ్రా చేసుకోవాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. తిలక్ గారు చెప్పండి, చాలా సీరియస్గా నిన్న తెలంగాణ జర్నలిస్టులు చాలా ఘాటైన పదాలు కూడా వాడారు. కొన్నింటిని మనం ఒప్పుకోవచ్చు, కొన్నింటిని ఒప్పుకోకపోవచ్చు. కానీ ఈ పరిస్థితిని ఇప్పటికైనా చంద్రబాబు గారు, లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి కనీసం ఇక నుంచైనా పద్ధతిగా ఉంటారా? ఏపీ పోలీస్ వ్యవస్థ అయినా అబద్ధపు కేసులు పెట్టకుండా, పిచ్చికి సెక్షన్లు పెట్టకుండా, తప్పుడు ఆరోపణలు చేయకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందా? లేదా తెలంగాణ సమాజం మీద కూడా ఇట్లాగే దాడి చేయొచ్చు, రెడ్ బుక్ తెలంగాణలో కూడా ప్రయోగిస్తామని చెబుతారా? నమస్కారం కేసరి గారు, మరో విషయానికి నమస్కారం సార్. నిన్న తెలంగాణ మేధావి కింద ప్రాచుర్యం పొందినటువంటి నాగేశ్వర్ గారికి మద్దతుగా జర్నలిస్టులు కానివ్వండి, సంఘంలో సామాజిక సేవ చేసేవాళ్ళు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఒక చోట సమావేశమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, పెట్టిన కేసుల గురించి మాట్లాడారు. సరే, ఒక మేధావికి అన్యాయం జరిగినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు కొన్ని పదాలు అటు ఇటు ఉంటాయి. దానిలో భావం తీసుకోవాలి తప్ప ఆ పదాల గురించి, వాటి గురించి మనం అనుకోకర్లేదు. మొత్తం మీద ఏంటి, సరే అక్కడ జరిగిన తర్వాత అయినా సరే వీళ్ళలో మార్పు వస్తున్నాయి నేనైతే అనుకోవట్లేదా? నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొంత తగ్గి నేనే వద్దన్నానని చెప్పినప్పటికి కూడా లోకేష్ గారు ఇంకా దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. కారణం ఏంటంటే, ఈ మేధావులకి, పత్రికా రంగానికి, మాధ్యమాలకి, పవన్ కళ్యాణ్కి మధ్య అగాధం సృష్టించాలనేది లోకేష్ గారి ప్రయత్నంలా కనిపిస్తున్నారు. లోకేష్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం అడుగు వెనక వేసి కేసు వద్దన్నప్పటికీ లోకేష్ గారు మాత్రం తగ్గకుండా ఇంకా దూషించడం నాగేశ్వర్ గారిని, అది పవన్ కళ్యాణ్ గారికి అగాధం సృష్టించి ఆయన్ని ఒంటరి చేయాలనే ప్రయత్నంలాగా కనిపిస్తున్నారు. పోతే తర్వాత ఒక మేధావికి ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం కానివ్వండి, ప్రభుత్వం వైఖరి గురించి కానీ తెలంగాణలో మేధావులు స్పందించినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. అక్కడ నాగేశ్వర్ గారికి జరిగిన అన్యాయం గురించి ఇవాళ చర్చ జరిగింది. నిన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు జరుగుతామని ఒక జర్నలిస్ట్ కాదు, ఒక సామాజిక సేవా కార్యకర్త కాదు, మహిళలు కాదు, వాళ్ళ ఇష్టం వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, హింసించడం, దాడులు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మేధావులు కూడా, విద్యావంతులు కూడా నిన్న తెలంగాణలో నాగేశ్వర గారికి మద్దతుగా మేధావులు స్పందించిన తీరుని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా స్పందించకపోతే రాష్ట్రంలో మరింత గందరగోళ పరిస్థితులు, మరింత హింసాత్మక ధోరణులు పెరుగుతాయని నా అభిప్రాయం. కేసరి రైట్. విష్ణు గారు, మీరు కూడా కామెంట్ చేస్తారా? తెలంగాణ సమాజం ఉన్నంత గట్టిగా ఆంధ్ర సమాజం ఉండలేకపోతుందా సార్? ఇప్పుడు అంతేగా సార్. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యం నడుస్తుందో, ఎలా నియంతృత్వ పరిపాలన కొనసాగుతుందో, పోలీసు రాజ్యం, పోలీసు ఇంటర్ఫీరెన్స్ ఏ రకంగా ఉందో మనం చెప్పడం కాదు, పొలిటికల్ పార్టీస్ చెప్పడం కాదు, మేధావులు చెప్పడం కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టే అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి కామెంట్స్ చేసింది. వాళ్ళ యొక్క పనితీరు మీద, వ్యవహార శైలి మీద, వాళ్ళ యొక్క దుందుడుకు చర్యల మీద, ఏకపక్ష విధానాల మీద చేసింది. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అక్కడ ఉన్నటువంటి టీం ఏంటంటే, దేశంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా రియాక్ట్ అయ్యి ఒక అర్థవంతమైనటువంటి చర్చని ప్రజలకి అందించే దాంట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ముందుంటారు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కేసులు రిజిస్టర్ చేయడము, పోలీసులు వెళ్ళటం కాదు, అసలు అది ఎక్కడ జరిగింది, ఎక్కడ ఎవరు చెప్పారు, అలాంటిదేమీ జరగలేదు అని ఆ కంటెంట్ మీద క్లియర్గా మాట్లాడలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి 3 పేర్లు ప్రస్తావించినట్టు ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, మనోహర్ గారు కానీ, ఇద్దరు ఉన్న భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఉన్నారన్నారు. ఆ భారతీయ జనతా పార్టీ సైడ్ నుంచి రాలేదు,
వీళ్ళిద్దరు కూడా అలాంటిది ఏమీ జరగలేదు, ఎందుకు జరిగింది, ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారని కూడా దాన్ని ఖండం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టినటువంటి రిజిస్టర్ అయినటువంటి, దాంతోపాటు మీ మీద పెట్టినటువంటి, అక్కడ మన సాక్షి టీవీని మిమ్మల్ని అనవసరంగా తెర మీదకు తీసుకొచ్చినటువంటిది, ఇది ఒక అప్రజాస్వామికంగా, అన్యాయంగా, ఏకపక్షంగా జరిగినటువంటి సంఘటనగా చూడొచ్చు. వాళ్ళ కోణం నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు నిన్న సమావేశం పెట్టి ప్రొజెక్ట్ చేశారు. ఇది తప్పు, ఇది సరైనటువంటి విధానం కాదు, మీ ఆస్తులు, మీ ఇళ్ళు, మీరంతా కూడా ఉండేది తెలంగాణలో, తెలంగాణ గొంతుకని నొక్కేటటువంటి ప్రయత్నం చేయడము, తెలంగాణ వాయిస్ని లేకుండా చేయాలని చేసేటటువంటి ప్రయత్నం సరైనటువంటి చర్య కాదు అని చెప్పని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ కూటమికి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి. రైట్, మరి ఏం చేస్తారు? ఇక నుంచైనా పద్ధతి మర్చి, తప్పు జరిగితే కేసు పెట్టడం వేరు, తప్పుడు కేసులు పెట్టడం వేరు. అది దానికి దీనికి ఉన్న తేడాని దయచేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఏదైనా ఎట్లాగొట్లా తమకు వ్యతిరేకంగా ఉన్న వాణిని నొక్కేయాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ దానికి ఈ పోలీసు వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని 1-2 సార్లు విజ్ఞప్తి చేయడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? అలాగే తప్పు జరిగినప్పుడు, అదే తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆంధ్ర సమాజం కూడా చైతన్యవంతమైంది అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఆంధ్ర సమాజం మీద తప్పకుండా ఉంటుందని మరోసారి చెప్తూ, తిలక్ గారు, ఈ రకంగా ఒక పక్క ఉండవల్లి, పెనుమాక, నిన్నైతే మందడం, ఇటువంటి రైతులంతా ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ ఆందోళనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా భూములు సేకరించడం ఏంటి, పోలీసు వారు కూడా పిలిచి మందలించారని వార్తలు వచ్చినాయి. మరి ఇది ఇట్లాంటివి మంచిదేనంటారా? ఇప్పుడు అమరావతిలో 1924 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే దేశమంతా ప్రచారం చేసుకున్నారు. మరి ఆ రైతులకి అన్యాయం ఎందుకు చేశారో దానికి సమాధానం చెప్పారు. అమరావతి గురించి, అక్కడ భూముల సేకరణ గురించి రాష్ట్ర మంత్రి పనికిరారు, కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ ఆయనకి బాధ్యత అప్పగిస్తారు. మరి అది ఏమి పద్ధతో అర్థం కాదు. ఆయనకి కేంద్ర మంత్రి అంత సమర్థన అనుకున్నప్పుడు ఆయన అమరావతి శాఖ మంత్రిని పెట్టేసి ఇక్కడే ఉంచేయచ్చు కదా. ఈ ఉన్న రాష్ట్ర మంత్రి నారాయణ అసమర్థుడని చెప్పేసి ముద్రేసి ప్రచారం చేయడం ఎందుకు? అలాగే రైతులకు ద్రోహం చేయడం ఎందుకు? రైతులకు అన్ని ప్లాట్లు ఇచ్చేసామని చెప్పేసి నారాయణ గారు చెప్పారు, 96% ఇచ్చేసామని చెప్పి. ఇస్తే ఆ డీటెయిల్స్ అన్ని పత్రికల్లో బోర్డని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఇదిగో ఎవరికి ఎక్కడ ఇచ్చారనేది మ్యాపులు ఇవ్వండి. రైతులకు ఒక పక్క ద్రోహం చేస్తూ మరో పక్క మళ్ళీ భూములు కావాలంటూ, ఇప్పుడు కావాలని 2వ దశ కాకుండా ఇంకా 1,00,000 ఎకరాలు కావాలంటూ మళ్ళీ ప్రచారం చేస్తూ, అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఈ అమరావతి పేరుతో ఈ రాష్ట్రం ఏమవుతుంది? రైతులు ఏమవుతారు? నిన్ను నమ్మి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకే ద్రోహం చేసే మనిషి ఈ రాష్ట్రంలో నమ్మని వాళ్ళకి ఏమి ద్రోహం చేస్తారు? ఎంత నమ్మకంగా పనిచేస్తారు ఈయన? అంతుపట్టలేదు. పోలీస్ శాఖ ఏం పని? పోలీసులు కొంతమంది ఏంటంటే ఈవేళ పరిచయాలు ఉన్నాయనుకుని ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. విద్యాశాఖ గురించి హైకోర్టులో విచారణ జరిగే సందర్భంలో ఒక జడ్జి గారు ఏమన్నారు, మీకు వెనక ఎవరున్నారో వాళ్ళని చూసుకుని మీరు ఇలా కోర్టు ఆదేశాలు కూడా ధిక్కరిస్తున్నారు, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో కూడా మాకు తెలుసు అని చెప్పేసి కూడా జడ్జి గారు కామెంట్ చేశారు. నిన్న ధర్నా కూడా చేశారు కదా వైసీపీ వాళ్ళు. పోలీస్ శాఖ వాళ్ళు గతంలో చరిత్రలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన వాళ్ళు భవిష్యత్తులో మీ ఉద్యోగ భద్రత ఎంతవరకు ఉంటుందనేది ఆలోచించుకోవాలని నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, రేపు వచ్చి మిమ్మల్ని రక్షించరు. అది మర్చిపోయి ఏదో ఉదాహరణ మంది చేతులు వేశారని చెప్పేసి అతిగా వెళ్ళి రైతులను కూడా బెదిరించే స్థితికి పోలీసులు రావడం ఏంటంటే పోలీసులకు ఏమి సంబంధం? భూసేకరణ అమరావతి గురించి మాట్లాడటమే తప్పు అన్నట్లుగా అమరావతి వాళ్ళు అన్నారట. అమరావతి గురించి మాట్లాడలేదండి, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు, అందులో అవినీతి గురించి వ్యతిరేకిస్తున్నామని చెప్పారంట. మరి అప్పుడు ఏం రియాక్షన్ వచ్చిందో తెలియదు. కానీ దాని గురించి కూడా మాట్లాడొద్దు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడకూడదు అనేది ఒక శాసనం తీసుకొస్తే గొడవ లేకుండా పోతుంది. అనౌన్స్ చేసుకోమండి, ఇది నియంత్ర పాలన, ప్రజాస్వామ్యం కాదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు, నా పార్టీలో నా ఇష్టం చేస్తాను, ఉంటే ఉండి పోతే కాదు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చింది కాబట్టి అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాపులు ఇంకోటి పెట్టుకుని సీఎం అవ్వండి చూద్దాం, నేను అభినందిస్తానని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. బహుశా మనం ఎప్పుడు ఉండవు అటువంటి స్టేట్మెంట్. అదే ఆ మాట చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుని సీఎం ఇంకొకళ్ళని పెట్టుకుంటే సీఎం అవ్వకపోయినా నీలాగా మాత్రం ఎవరో బానిసలాగా బతకరు.
అక్కడికి వెళ్ళారు మీరు, రైట్. ఓకే, విష్ణు గారు చెప్పండి, ఏమిటి అమరావతి గురించి మాట్లాడితే ఊరుకోరా అసలు? ఎట్లా ఇది ఇట్లా ఈ పరిస్థితి? ఉండవల్లి పెనుమాక రైతులకి అండగా మొన్న మందడం రైతులు కూడా చాలా తీవ్రంగా ఆందోళన చెందారు. అంతకుముందు పెదపరిమి ఇట్లా ఈ రైతుల్ని రక్షించే వాళ్ళే లేరా? ప్రభుత్వం అట్లా బుల్డోజ్ చేసుకుంటూ వెళుతుందా? మరి పోలీసు వారు జోక్యం చేసుకోవడం ధర్మమేనా? అంటే సార్, అమరావతిలో ఒక పొలిటికల్ పార్టీస్ పెద్దగా ఇంటర్ఫిరెన్స్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులే తిరగబడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భూమిని, వాళ్ళు పంట పండించుకునేటటువంటి భూమిని ప్రభుత్వానికి అప్పనంగా తీసుకునే కార్యక్రమం ఒకటి జరుగుతోంది ల్యాండ్ పూలింగ్ పేరు మీద. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రైతు సంక్షేమం కానీ, రైతు సంబంధించినటువంటి శ్రేయస్సు కానీ అక్కడెక్కడ కనపడట్లేదు. ఎందుకంటే భూమి తీసుకుని 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఫస్ట్ ఫేజ్లోనే సరిగా ఇవ్వలేకపోయారు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో 50 ఎకరాలు తీసుకుంటున్నారు. అలాగే కీలకమైనటువంటి కొన్ని చోట్ల రైతులకు సంబంధించి భూమిని తీసుకుని సంవత్సరాలు వాళ్ళు నేడిపించి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి ఒక ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద, అక్కడ ఉన్నటువంటి చేస్తున్నటువంటి సిఆర్డీఏ అధికారుల మీద వాళ్ళు తిరగబడతా ఉన్నారు. తిరగబడ్డటువంటి సందర్భంలో వాళ్ళకి మద్దతుగా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం కాదు, నిన్నగాక మొన్న మచిలీపట్నంలో కూటమి ఎంపీ బాలశౌరి గారే ఆ ఇల్లు కూడగొట్టడానికి పోలీసులకి ఏం సంబంధం ఉంది, పోలీసులు 200 మంది ఎందుకు పంపించారు అని చెప్పని కలెక్టర్ సమక్షంలో, అక్కడ ఉన్నటువంటి జిల్లా మీటింగ్లో కలెక్టర్ సమక్షంలో కూడా ఆయన క్వశ్చన్ చేశాడు. మున్సిపల్ కమిషన్ని క్వశ్చన్ చేశాడు. పోలీస్ యంత్రాంగం మున్సిపల్ కమిషన్ని క్వశ్చన్ చేస్తూ పోలీసులు ఎందుకు వెళ్ళారు 200 మంది, దీనికి సమాధానం చెప్పండి అని అంటే అక్కడ ఆయన అడిగినటువంటి దానికి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరో కూడా లేరు. అంతా నిశ్శబ్దం అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అమరావతిలో రైతుల్ని బెదిరించడం కాదు, మచిలీపట్నంలో ఇల్లు కూలగొట్టడం కాదు, అలాగే అంబటి మురళి నియోజకవర్గంలో విత్తనాలకు సంబంధించినటువంటి ఇది చూడటానికి వెళ్తే, అక్కడ ఉన్నటువంటి పరామర్శకి వెళ్తే గోడౌన్కి అన్యాయంగా తాళాలు వేస్తే పోలీసులు ఇంటర్ఫీరెన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా వెళ్ళనీయకుండా హౌస్ అరెస్ట్ చేసి, ఊరు బయట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్యలు పట్టించుకుంటే పొలిటికల్ పార్టీస్ యొక్క గొంతు నొక్కడము, పొలిటికల్ పార్టీస్ మీద కేసులు నమోదు చేయడము, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్లో వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీ దాంట్లో వచ్చేటటువంటి సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు కానీ, దొంగతనాలు కానీ, ట్రాఫిక్ కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ, వీటి మీద కాకుండా పొలిటికల్గా పోలీస్ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు అని చెప్పి ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగానే అమరావతిలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వాళ్ళకి సంబంధం ఏముంది? ఎక్కడైనా ఘర్షణలు జరిగితే, గొడవలు జరిగితే, లేకపోతే ముందస్తుగా సమాచారం ఉంటే అక్కడికి వెళ్ళాలి బందోబస్తుకి. అంతే తప్ప రైతుల యొక్క గొంతు నొక్కి, రైతుల యొక్క అభిప్రాయాల్ని బయటికి మాట్లాడనీయకుండా చేసేటటువంటి టైప్ అనేది ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా ఇది లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అవునండి, పిలిచి పోలీసులు గంటలు కూర్చోబెట్టి వాళ్ళని భయపెట్టడమే కదా. అట్లా చేయకుండా ఉంటే మంచిది. మరి ఏం చేద్దాం? రైట్. తిలక్ గారు మీరేమంటారు? అంటే మొత్తం అంతా ఏపీలో ప్రైవేటైజ్ తప్ప గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేరని చెప్పటమా? చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళ సంక్షేమం ముఖ్యంగా, ప్రజల సంక్షేమం ముఖ్యంగా, ఆయన ఎన్నికల్లో గెలిచింది ప్రజలు ఓట్లేస్తే కాదు అని ఆయనే ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రజల్ని గాలి వదిలేసి ఆయన మళ్ళీ అదే నిన్న కూడా మహానాడులో ఆ సార్ గురించి మాట్లాడతారు. అంటే ఈవీఎంలు సభలు సార్ తప్ప మీకు ఇంకా ఏం పట్టవా? ప్రజల సమస్యలు పట్టవా? అవునా? ఆయనకి ప్రైవేట్ సంక్షేమం ముఖ్యం, మొత్తం ప్రైవేటైజ్ చేసేసి వచ్చే కమిషన్లో దండుకుంటే సరిపోతుంది అనేది ఆయన భావనలాగా కనిపిస్తుంది తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆయన ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను.
రైట్, దాని మీద డీటెయిల్గా మీరు కూడా సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా? విష్ణు గారు, మొత్తం ప్రైవేటైజేషన్ అంటే ఇప్పుడు చదివాను కదా లిస్టు, ఈ ప్రాజెక్టులు వచ్చిన దాని ప్రకారం అసలు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈ గవర్నమెంట్ చేసేది ఏముంటుంది? చేయడానికి ఏం పెద్ద పని లేదు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మీ బొట్టాల మీద ప్రయోగించడానికి ఉపయోగిస్తారా? సార్, ఇప్పుడు పౌరుల యొక్క సేవలకు సంబంధించి నగరపాలక సంస్థలు ప్రజల దగ్గర నుంచి విపరీతంగా పన్నులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఎవరైనా పన్ను కట్టడం లేట్ అయితే వడ్డీతో సహా వసూలు చేస్తున్నాయి. ఆ డబ్బులన్నీ కూడా అనవసరమైనటువంటి కార్యక్రమాలకి దుర్వినియోగం చేస్తూ ప్రజల యొక్క సేవలకు సంబంధించి, అంటే పౌరుల సేవలు ఇందాక మీరు చదివినట్టుగా కాకుండా రోడ్లే, ఆల్రెడీ రోడ్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 4 రోడ్లని ప్రైవేటైజేషన్ చేయడం కోసం టెండర్ పిలిచారు. అంటే ఏంటి, ఆ రోడ్లో అన్నీ డెవలప్ చేస్తారు, అవసరమైతే చెస్ కూడా వసూలు చేస్తారు, అవసరమైతే ఆ రోడ్డు వాడేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తారు. అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ దిశగా ప్రభుత్వము పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో ఆల్రెడీ లోకి ఇచ్చి రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆందోళన చేస్తే విరమించుకున్నారు. ఇట్లాగా పౌరుల యొక్క సేవల్ని, వాటర్ సప్లై కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, శానిటేషన్ సంబంధించి రోడ్లు కానీ, ఇంకా మీరు చెప్పినటువంటి ఇంకా ఆ జీవోలో మెన్షన్ చేసినటువంటి అన్నీ కూడా పౌరుల యొక్క సేవలని కాస్ట్లీ అయిపోతున్నాయి. ధర పెరిగిపోతుంది అనమాట. ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజుకునేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ప్రైవేటైజేషన్ని, నగరాల్లో ప్రైవేటైజేషన్ చేసేటటువంటి ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి, లేకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నిజంగానే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ప్రైవేట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గట్టిగా లాభాలు రాకపోయినా నడపగలుగుతారా? ఎట్లా సాధ్యం అవుద్ది? అన్ని ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కరెక్ట్ అని? ఏదైనా ముఖ్యమైనవి, ఏదైనా అత్యవసరమైనవి అయితే ఒకటి అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని బస్ స్టాండ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తారట. రైట్, తొలి నెలలోనే ఖరీదైనటువంటి భూములు సిటీస్లో ఉంటాయి కదా. కరెక్ట్ వాళ్ళకి లాభం చేకూర్చడం మీరు అన్నట్టు ఇందాక లులు ఇష్యూ లాగా వాళ్ళకి. రైట్, ముందుగా విష్ణు గారు చెప్పండి, బాబు రాక్షస పాలనపై పోరుకి అట్లాగే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ పుస్తకాలు వేసి మొత్తం 2 ఏళ్ల దానికి ప్రభుత్వానితో పోటీగా మీరు సిద్ధమవుతున్నారా? అలాగే ఈ ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ మీద, వీటన్నిటి మీద నిన్న జగన్ గారి స్పీచ్, మీరంతా ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారు, ఏ మేరకు పోరుకు సిద్ధమవుతున్నారు? మహానాడుకి వెళ్ళటానికి ముందుగా దీని మీద మాట్లాడదాం కొద్దిసేపు. అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశ నిర్దేశించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్సు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, ఇలా మొత్తం వ్యవస్థను అంతటి కూడా నిన్న సమావేశపరిచి రాబోయే రోజుల్లో, రాబోయే 2-3 నెలల కాలంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం ఏర్పడి జూన్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా, 4 నుంచి 12 దాకా ఒక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ రంగాల్లో ఏ రకంగా పని చేయలేకపోయింది, ఏ రకంగా వెనకబడిపోయింది, ఏ రకమైనటువంటి దమనకాండ కొనసాగిస్తుంది అని చెప్పని సవివరంగా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు, అలాగే ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నిటి మీద కూడా ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది పరిపాలన మీద ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ప్రజలకి తెలియచేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏంటి, ఎన్నికల తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అని సవివరంగా చెప్పమని చెప్పి ఆయన దిశ నిర్దేశించి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది 2 రూపాల్లో, ఒకటి 4వ తారీఖున, అలాగే 8వ తారీఖున, అలాగే 12వ తారీఖున 3 సందర్భాల్లో ప్రజల్ని చైతన్యపరిచి ఈ ప్రభుత్వం మోసగించినటువంటి వర్గాలను దగ్గర తీసుకుని ముందుకెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వచ్చే నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల జూలై 15వ తారీఖు వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పని ఒక కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల కమిషను ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో గతంలో జరిగినటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు, ఎంత అప్రమత్తంగా ఉండాలి, అక్కడ ఓటమికి ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కారణం ఏ విధంగా అయింది, అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం సంబంధించినటువంటి
ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి పెరిగినటువంటి ఓట్ల శాతం ఏంటి అని అన్నీ కూడా సవివరంగా చెప్పింది. అంటే మేమందరం పోయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దీని పట్ల జాగృతతో ఉండాలి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద ప్రజల పక్షాన ఒక పోరుబాట, వాస్తవాలు తెలియజేయటము, అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జాగ్రత్తగా ఉండటము, అలాగే పార్టీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికని ఆయన రూపొందించడం జరిగింది. కాబట్టి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంది. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సమావేశం డీవియేషన్ సమావేశం కాదు. మా పార్టీ ఎప్పుడు కార్యక్రమాలు పెట్టుకోవాలో, ఎప్పుడు సమావేశాలు పెట్టుకోవాలో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సమావేశాలు పెట్టుకోవాలో తెలుగుదేశం డిక్టేట్ చేసేటటువంటి పరిస్థితి. అంటే టీడీపీ వాళ్ళకంటే కాదు. నేను ఒక వీడియో చూశాను విష్ణు గారు, టీడీపీ వాళ్ళు అన్నారో లేదో కానీ డైవర్షన్ మా మీటింగ్ రోజున మీరు పెట్టుకుంటారా అని ఎల్లో మీడియా వాళ్ళు ఎవరో బాధపడుతున్నారు. మహానాడు పెట్టుకుంటే జగన్ గారు ఈ మీటింగ్ పెట్టుకుంటారా అని. అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు మేమందరు సమావేశం అయ్యింది 200 మంది, 250 మంది, మహా అయితే 300 మంది ఇంపార్టెంట్ పర్సన్స్ సమావేశమయ్యాం. వాళ్ళేమో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశమయ్యి దీన్ని చూసి ఉలిక్కి పడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కానీ ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుందో, ఎంత బాధపడుతుందో, ఎంత కుమిలిపోతుందో మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, కాబట్టి డైవర్షన్ అని చెప్పని మాట్లాడుతుంది దానికి. నిన్న ధైర్యంగా మీ ఎమ్మెల్సీలు వాళ్ళు కాదు, నిన్న ధైర్యంగా ఎమ్మెల్సీలు వాళ్ళు విద్యాశాఖకు సంబంధించినటువంటి డిఎస్సి అక్రమాలపై విద్యా కమిషనరేట్లో కూడా ధర్నా చేయగలిగారే, పర్వాలేదు యాక్టివ్గా ఉన్నట్టు లెక్కేనా. మరి లోకేష్ గారు ఏమైనా రిప్లై ఇచ్చారా? సరైన రిప్లై ఇచ్చారా తిట్టడం కాకుండా? సార్ 10 రోజుల నుంచి డిఎస్సిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఆధారాలతో సహా కొన్ని పత్రికల్లో వస్తుంటే ప్రభుత్వం నుంచి అది కరెక్ట్ కాదు, అలా జరగలేదు, ఇలా జరిగింది అని చెప్పి ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే డిఎస్సి మీద ఒక లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటామని ఇచ్చారు. అంటే ఏంటి, గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వివరణ ఇవ్వటం లేదు. నిన్న మా ఎమ్మెల్సీలు అందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పోయి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ దగ్గరికి పోతే కొంతసేపు ఉన్నారని, కొంతసేపు లేరని, కొంత కలవటానికి కూడా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి నెలకొంది. మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, అన్యాయం జరిగినటువంటి వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే నిన్న మహానాడులో లోకేష్ గారు చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఆయన డిఎస్సిలో అక్రమాలు జరగలేదు అని చెప్పాల్సింది పోయి ఆ విద్యాశాఖ ద్వారా, ఆ సంబంధిత శాఖల ద్వారా స్టేట్మెంట్ ఇప్పించారు. ఏమని? యాక్షన్ తీసుకుంటాము లీగల్గా అని చెప్పని. ఎవరైనా దీని మీద తప్పుదారి పట్టిస్తే, ఎవరైనా చేస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు తప్ప. అలాగే కోర్టు కూడా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కోర్టు కూడా 2-3 సందర్భాల్లో జడ్జిమెంట్లు ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సరే, మేము చెప్తే కూడా మీరు వినరా, దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పని కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా చీమ కుట్టినట్టు. అంటే ఇదంతా కూడా లోపాల పుట్టలాగా కనపడుతుంది. దీని మీద కనుక మనం ఎక్కడైనా సరే ఒక రకంగా ఆలోచన చేస్తే మొత్తం వ్యవహారం అంతా బయటపడుతుంది అని చెప్పని వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. రైట్. తిలక్ గారు మీరు చెప్పండి. నిన్న జగన్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, వెన్నుపోటుకు 2 ఏళ్లని ఒక పుస్తకం రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విడుదల చేయటం. 2, ఈ ఓటర్ల జాబితా మీద సవరణ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరికగా పార్టీ వాళ్ళకి చెప్పటం. ఈ 2 మీద మీ కామెంట్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు టైం ఇచ్చినట్టండి. అడపా మధ్యలో ఏదో ఆందోళన చేసినప్పటికి కూడా పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, పిలుపునివ్వడం ఇదే మొదటిసారి ఇంత భారీగా. పైగా ఆయన ఒక మాట కూడా చెప్పారు, నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలన్నిటి కూడా నేనే పర్యవేక్షిస్తానని కూడా చెప్పారు. ఇది ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, దాడులు చేయడం ఇలాంటి కార్యక్రమాల వలన కొంత కార్యకర్తల్లో నిస్పృహ వచ్చింది. వాళ్ళు రోడ్డు మీద రావాలంటే కొంచెం భయపడి మాట వాస్తవం. కానీ గత 6 మాసాలుగా, ఇంకా పర్టికులర్గా చెప్పండి గత 3 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని చోట్ల జరగకపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా
ముఖ్యమైన కేంద్రాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో, ముఖ్యమైన సిటీల్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తున్నారు, నాయకులు గర్వ చేస్తున్నారు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది అంటే ఎన్ని కేసులు పెట్టినా పార్టీ కార్యకర్తలు ముందుకు రావడం మొదలైంది అనే ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ గుర్తించకపోవడం వాళ్ళ దురదృష్టం. అది కార్యకర్తలు ఎంత అణచివేతకు గురి చేసినా ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆందోళనలకు వస్తున్నారు అనేది గుర్తించి వాళ్ళు తప్పు జరగకుండా చూసుకోవాల్సింది పోయి ఇంకా మేము కేసులు పెడతాం, టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినాయి అంటే క్రిమినల్ కేసులు పెడతాం, పోస్టులు పెడితే అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే అది అహంకారానికి పరాకాష్ట. తప్పు జరిగితే కోర్టుకు కూడా అలాగే చెప్తున్నారు. కోర్టు మేము ఇచ్చిన డైరెక్షన్ ఎందుకు అమలు జరపలేదంటే అది అపాయింట్మెంట్స్ అయిపోయినాయండి అని చెప్పేస్తున్నారు. ఈవేళ ఉదయం కూడా కొన్ని మాధ్యమాల్లో వాళ్ళు ఓ ప్రచారం మీకు చేశారు. అపాయింట్ అయినటువంటి 16,000 మంది టీచర్ల కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వ్యతిరేకమైపోయారు. ఏం మాట్లాడుతున్నారు? పైగా మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు 190,000 మంది టీచర్లను ఆయన అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో 190,000 మంది టీచర్లను అపాయింట్ చేశారు. అబద్ధాలకు అంతు ఉండాలి కదా. కాదు, అట్లయితే నీట్ పరీక్షలు రద్దు చేసినందువల్ల 23 లక్షల మంది బీజేపీకి, తెలుగుదేశంకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైనట్లా, జనసేనకి లేదా జేడీయూ పార్టీలన్నిటికీ దాంట్లో అవకతవక జరిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. కానీ అంటే వాళ్ళు ఏమిటంటే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, కోర్టులు ఎవరు చెప్పడానికి, ప్రతిపక్షం ఎవరు మాట్లాడటానికి అనే ధోరణిలో పెడుతున్నారు. కానీ ఒక్క వాస్తవం మాత్రం గ్రహించాలి. రోడ్ల మీదకి కార్యకర్తలు వస్తున్నారు, ప్రతిపక్ష కార్యకర్తలు, ప్రజలు కూడా రోడ్డు మీదకి వస్తారు అనే దాన్ని మీరు మర్చిపోతే అది ఆత్మహత్యా సదృశ్యం అని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, పరిణామాలకు చోటు దారితీస్తుంది ఇది. రైట్ సార్, ఈ ఓటర్ల జాబితా విషయంలో అప్రమత్తంగా ఉంటారా? ఓటర్ల జాబితా విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ బెంగాల్, తమిళనాడు గురించి చెప్పింది వాస్తవం కాదా? ఆ వాస్తవాలను పరిగణలోకి తీసుకుని ఈవీఎంల గురించి ఆయన మాట్లాడాల. ఈవీఎంల గురించి పరకా ప్రభాకర్ గారు మాట్లాడారు. నిజానికి ఆ ఈవీఎంలో జరిగిన అవకతవకల గురించి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు, తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ రోజు వరకు స్పందించాల. బీజేపీ కూడా ఆ మాటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ జవాబు ఇవ్వలేకపోతుంది కదా. విద్యాశాఖకి అక్కడ ఎలక్షన్ కమిషన్ తేడా ఏం లేదు. అందువల్ల ఈసారి ఈవీఎంల ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది? సరే, పశ్చిమ బెంగాల్లో కొంత సాధ్యమైంది అనేది వస్త్రం వాడతాం. అయితే కొత్త పద్ధతి ఎన్నుకోవాలి కాబట్టి ఈ సరళ విధానం ద్వారా ఓట్లు తీసేయాలి. ఇది వాళ్ళు కొద్ది వారాలుగా తెలుగుదేశం మాధ్యమాల్లో ఏమొస్తుందంటే సరళ అనేది చూసి భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఓటమి తప్పదని భయపడుతున్నారనే కథనాలు రాస్తున్నారు. అంటే ఏంటి? మీరు ఓట్లు తీసేయడానికి ప్రిపేర్ అవుతున్నారని ఇండైరెక్ట్గా చెప్పదలుచుకున్నారు. సో ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నాయకులందరినీ అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ అజాగ్రత్తగా ఉండొద్దు అని చెప్పడం తప్ప భయపడిపోతున్నారని రాశారు. వాళ్ళ సరళని చూసి భయపడిపోతున్నారు. భయపడిపోయింది. మీరు కుప్పం నియోజకవర్గంలో 20,000కు పైగా, లోగడైతే ఇంకా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అవును, తమిళనాడు వాళ్ళ ఓట్లు తీసుకొచ్చి అక్కడ చేర్చి మీరు గెలుస్తున్నారు. నిజంగా సరళనేది నిష్పాక్షికంగా జరిగితే కుప్పం నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని నిష్పాక్షికంగా ప్రతి అవుట్ సైడర్ ఓటు తీసేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవగలరా? అందువల్ల మీరు సరళ అనేది నిష్పాక్షికంగా జరగాలి. సుప్రీంకోర్టు కూడా నేను చెప్పింది అది ఆ ఓటర్లు కాని వాళ్ళు, బయట వాళ్ళు ఉండకూడదు, జరగడం కరెక్టే అన్నారు. కానీ జరిగే పద్ధతి, అమలు జరిపేది ఎవరు? అధికారులు, కింద సిబ్బంది. మీరు ఓటర్ల మ్యాపింగ్ ఎప్పటి నుంచి మొదలైంది? సరళ అనేది ఇప్పుడు బీన్ అవుతుంటారు జూన్లో. కానీ ఇప్పుడు మ్యాపింగ్ ఎప్పుడు మొదలైంది? 3 నెలల క్రితం నుంచి జరుగుతుంది. రాత్రి 11 గంటల తర్వాత సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళకి ఏం చెప్పారు? రాత్రి 11 గంటల తర్వాత మ్యాపింగ్ చేయండి. 2002 ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకుని ఇప్పటి ఓటర్ లిస్టులో ఓటు ఉందా లేదా, వాళ్ళకి ఓటు లేకపోతే తీసేయండి, పక్కన పెట్టండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా లేదా? జరుగుతుందా లేదా అది? ఇప్పుడు ఈ మ్యాపింగ్ జరిగిన తర్వాత చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు అయితే మేము మొత్తం మ్యాపింగ్ పూర్తయింది అన్నారు. అందువల్ల వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే అది తప్పైపోయిందా? అందువలన వైసీపీ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఆందోళన చేయడం ఎంత ముఖ్యమో ఈ సరళ అనేది అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి అంశం. కాబట్టి
దాని మీద అంత అప్రమత్తంగా ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ గారు ఒక మాట చెప్పారు, ఒక్కొక్క గ్రామంలో 50 ఓట్లు తీసేస్తే నియోజకవర్గంలో 5,000 ఓట్లు పోతాయని. అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా నష్టం జరుగుతుందని మాత్రం అందులో సందేహం లేదు. ఆయన చెప్పింది వాస్తవం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇక మహానాడు ఎలా జరిగింది, ఏం కదా? చంద్రబాబు మనం ఊహించామా చంద్రబాబు గారు పార్టీ జాతీయ అధ్యక్షుడికి సింగిల్ కాలం ఇచ్చి లోకేష్ గారికి ప్రముఖంగా ఇట్లా ఇస్తారని ఊహించామా? అంటే ప్రాధాన్యత క్రమం అఫ్కోర్స్ రాజకీయాల్లో కానీ ప్రత్యేకించి వారసత్వ రాజకీయాల్లో ఇది సహజంగా జరుగుతుందేమో. ఈ మార్పు పరిణామాన్ని మీరు గుర్తించారా విష్ణు గారు? అలాగే మహానాడు ఓవరాల్గా ఎట్లా జరిగింది? చివరికి అధికార దుర్వినియోగం, గుడి బడి ప్రభుత్వ ఆఫీసుల్లో జరగటం, జెండాలు పెట్టడం ప్రభుత్వ ఆఫీసులకి, తర్వాత వీళ్ళెవరు బద్వేల్లో మహానాడులో రికార్డింగ్ డ్యాన్స్ కూడా చేశారంట. సో ఓవరాల్గా మహానాడు జరిగిన తీరుతెనులు, అక్కడ ఉపన్యాసాలు, లోకేష్కి క్రమేపీ పెంచుతున్న ప్రాధాన్యత, ఎల్లో మీడియా, సో ఓవరాల్గా మీ విశ్లేషణ ఏమిటి విష్ణు గారు? సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనకి క్లియర్గా కొంత ఈ మహానాడు సందర్భంలో మీడియా లోకేష్ గారికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత తక్కువగా ఇచ్చినట్టు కనపడుతుంది. అది ఎక్కడ మనకి ఫస్ట్ ప్రస్ఫుటం అవుతుందని అంటే, ఈనాడు ఫ్రంట్ పేజీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మహానాడుకి సంబంధించి. అందులో లోకేష్ గారి ఫోటో ఫుల్ వేసేసి ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చిన్న హెడ్స్ పెట్టారు. ఓహో, అట్లా కూడా చేశారు, నేను గమనించలేదు. ప్రొజెక్షన్ అక్కడే స్టార్ట్ అయిపోయింది. అసలు చూడండి మీరు, ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్లో లెఫ్ట్ సైడ్ చిన్న హెడ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారిది, ఇటువేమో పవన్ కళ్యాణ్ గారిది కొంత చిన్న పెట్టారు అనమాట. అంటే ఏంటి మహానాడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళందరూ కూడా కాదు. నాకు చిన్న సందేహం వచ్చింది, నేను గమనించలేదు, దయచేసి చెప్పండి. జనసేన వాళ్ళ మీటింగ్లో చంద్రబాబు గారి ఫోటో పెడుతున్నారు, ఇక్కడ చంద్రబాబు గారి ఇది మహానాడులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు వాడారు? ఓవరాల్గా కూటమి కింద లెక్క. మరి బీజేపీ వాళ్ళది కూడా మోడీ గారు లేదా బీజేపీ జనరల్ అలా ఏదో పెట్టినట్టున్నారు చిన్నది. వాళ్ళు ఏంటంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చేసుకున్నట్టున్నారు. ఓవరాల్గా మహానాడు ఈసారి జరిగినటువంటి మహానాడుని కనుక మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే, ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు కాదు, అది మీరు పొరపాటు పడ్డారు. అది ఎన్టీఆర్ ఫోటో అటండి, మా వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ పంపించారు, పొరపాటు పడ్డారు. సరే, ఎన్టీఆర్ ఫోటో అదే నేను మీరు అన్న అదే లేదు, నేను కూడా పొరపాటు పడ్డట్టున్నాను. అదే మొత్తం ఓవరాల్గా అదే ఓవరాల్గా ఈ ప్రభుత్వము, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన మీద కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పని అర్థం తెలుసుకుంది. దాంట్లో ప్రధానంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి క్యాడరే వ్యతిరేకంగా ఉంది, రైతులే వ్యతిరేకంగా ఉన్నారు, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, అలాగే విద్యార్థులు అసహనంగా ఉన్నారు అని చెప్పని వాళ్ళు గ్రహించి ఆ ప్రసంగాల్లో కూడా అయ్యే మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అయితే ఆయన యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీన్నే ప్రధానంగా మాట్లాడుతూ క్యాడర్ అని చెప్పి అరుస్తున్నాడు. ఎంపీలు అంటే పార్టీ కాదు, ఎమ్మెల్యేలు అంటే పార్టీ కాదు, ఇంకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, క్యాడర్ని గౌరవించాలి అని చెప్పారు. అంటే ఏంటి, క్యాడర్ని వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, అసహనంగా ఉన్నారని గ్రహించారు. అలాగే ఆయన ఏం చేశారంటే, ఆయన మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డల పార్టీ తల్లి చెల్లి అని చెప్పని పాత ప్రసంగాలే మహానాడులో ఓపెనింగ్ ప్రసంగంగా అయిపోయింది. తీర్మానాల్లో కూడా అదే పెట్టారు. ఎందుకంటున్నామంటే, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పనులు చేశామో, ఎంతమందికి లబ్ధి చేకూర్చామో, ఎంత డెవలప్మెంట్ చేశామో చెప్పాలి. ఎక్కడా కూడా ఈ కంపెనీల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామో అని చెప్పని ఎక్కడా కూడా డేటాతో సహా బయటపెట్టినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా పార్టీని విమర్శిస్తూనే ఒక లైన్ తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అంటే దానికి కారణం ఏంటంటే, ఇంకా బదనాం చేయాలి, ఇంకా ఒక రకమైనటువంటి ఆందోళన కనపడతా ఉంది. తెలుగుదేశంలో మేము ప్రభుత్వంలో ఉన్నాము, ప్రజలకు ఇది చేశాము అని చెప్పేటటువంటి స్పష్టత లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని
మాట్లాడుతూ ఉన్నారు. ఎస్టీలకు సంబంధించినటువంటి వారేమో ఎస్టీలకు వ్యతిరేకం అని చెప్పాను, క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళతోనేమో క్రైస్తవులకు వ్యతిరేకం అని చెప్పాను. అలా కులాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ వ్యతిరేకం అని చెప్పించేటటువంటి కార్యక్రమాన్ని నేనంతా కూడా తీసుకోవడం జరిగింది. అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చేసినటువంటి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, అలాగే సూపర్ 6 ఎట్లా ఫెయిల్ అయింది, అలాగే రోడ్ల పరిస్థితి ఏంటి, అలాగే గిట్టుబాటు ధర కొనలేకుండా ఏ రకంగా ప్రభుత్వం వెనకబడిపోయింది, ఇవన్నీ కూడా ఆందోళన చెందేటటువంటి అంశాలు. దీంతోపాటు రికార్డింగ్ డ్యాన్సులు అనగా లేకపోతే దేవస్థానాలకు సంబంధించినటువంటి కళ్యాణ మండపాల్లో, ఉదాహరణకు విజయవాడ నగరంలో ఆర్వేస్ సంబంధించినటువంటి కళ్యాణ మండపాల్లో పెట్టి గుళ్ళకి జెండాలు కట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఓవరాల్గా ప్రభుత్వము హ్యాపీగా ఉన్నట్టు, లేకపోతే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నట్టు ఎక్కడా కూడా లేదు. ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా అసహనంగా ఉన్నారని చెప్పని గ్రహించే దానికి తగ్గట్టుగానే కొంత ప్రసంగాలు కనపడ్డాయి. భయాందోళన మాత్రం వైసీపీ మీద ఎక్కువగా కనపడింది. అయితే అంటే ఒకటి చాలా చోట్ల పెట్టారంటే కదా, ఈ రకంగా క్లస్టర్లుగా పెట్టి ఏదో పొదుపు చేద్దాం అనుకుంటే ఎక్కువ ఖర్చు అయిందని చెప్పి రాస్తున్నారు. ఆ లోకల్ లీడర్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందనేది ఒకటి చెబుతున్నారు. మరోవైపు 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేసేసామంటున్నారు చంద్రబాబు గారు. మొన్నేమో కోటి పరిశ్రమలు తెస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మహిళలకు సంబంధించి మహిళా అభ్యుదయం కానీ, మహిళా సాధికారి కానీ, మహిళా రక్షణ కానీ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టామో మీరు ఈరోజు 33% అంటే ఆ రోజుల్లోనే చట్టాలు లేకుండానే ముందు చూపుతోనే జగన్మోహన్ రెడ్డి గారు 51% ఏ రకంగా చేశారు అంతా కూడా రికార్డు ఉంది. ఫర్ సపోజ్ ఉదాహరణకి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేశారు. ఏ జిల్లాలో చేశారు, ఏ నగరంలో చేశారు, ఏ నియోజకవర్గంలో చేశారు మేమైతే చెప్పగలుగుతాం. చేయూత ద్వారా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆసరా ద్వారా 80 లక్షల మందికి 26,000 కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్గా వాళ్ళకి జమ చేయడం జరిగింది. మహిళలకి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. దిశ యాప్ని మేమే తీసుకొచ్చాము. అలాగే మా దగ్గర చాలా చక్కగా చేశామని చెప్పి చెప్పుకోవడానికి రికార్డు ఉంది. ఊరికి 1,00,000 మంది చేశాము, రాబోయే రోజుల్లో ఒక 5 లక్షల మంది పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తామని చెప్పిన మాట కూడా చెప్పేసుకుంటే ఎట్లాగండి? తయారు చేశారా, పని చేసిందా, ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడిందా, లేకపోతే రేపులు జరుగుతున్నాయా, లేకపోతే దాడులు జరుగుతున్నాయా మహిళల మీద? ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే దీంతోపాటు జనసేన సంబంధించి ఎమ్మెల్యే మీద వస్తే పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మహిళల మీద ఏ రకంగా దాడి చేశారు? ఇలాంటి చెప్పాలంటే గంట సేపు చెప్పచ్చు. ఈ 2 సంవత్సరాల్లో మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అన్యాయం జరిగిందో. కాబట్టి పేపర్లో రాసుకున్న, మహానాడులో చెప్పిన మహిళా సాధికారత అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యపడింది అని చెప్పని రికార్డుల ద్వారా, ఆధారాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పగలదు. రైట్. తిలక్ గారు చెప్పండి, ఓవరాల్గా మహానాడు లోకేష్ గారికి పట్టం కట్టడానికి వీలుగా అన్నట్లుగా అనిపిస్తూ ఉందా, లేదు మనది పొరపాటు విశ్లేషణ ఏమనిపిస్తూ ఉంది? ఓవరాల్గా వాళ్ళ స్పీచ్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే పబ్లిక్ అడ్రసెస్ కానీ వాళ్ళ హామీలను కానీ ప్రస్తావించి మేము ఇది చేసాం, ఇది ఇంకా ఇది చేయాలి, ఇట్లాంటి ఏమైనా చెప్పారా లేదా? కేసరి గారు తొలి మహానాడు నుంచి ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను నా జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో. ఆనాడు అంతర్జాతీయ విషయాల నుంచి స్థానిక సమస్యల వరకు, అంశాలు కాదు సమస్యల వరకు చర్చించి తీర్మానాలు చేసేవారు. ఈ రోజున సరే తీర్మానాలు 20 చేస్తామని వాడు ఒక మాట అనుకున్నారు. 20 తీర్మానాలు, 65 మంది స్పీకర్స్ అని చెప్పేసి. సరే ఉపన్యాసాల్లో ఏముంది? సాధారణంగా వార్షిక, ద్వైవార్షిక ఏదో ఒకటి. ద్వైవార్షిక అయితే, మహాసభలు అయితే, మహానాడులు అయితే, ఇది దేనికోసం? ఇది మనం ఈ 2 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, చేయలేకపోయిన కార్యక్రమాలు అంటే, మనం ఇచ్చిన హామీలు ఏంటి, ఎందుకు చేయలేకపోయాం, వచ్చిన అడ్డంకులు ఏంటి, ప్రజలకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకైనా అది మర్చిపోయి ఇది పార్టీ మహానాడుగా కనిపించలేదు నాకు. నారా లోకేష్ గారి జాతరలాగా కనిపించింది. అంతా ఆయన పొగట్టం. తీర్మానాలు గత మహానాడులో ఏం తీర్మానాలు చేశారు, ఎన్నికల సమయంలో ఏం వాగ్దానం చేశారు, మేనిఫెస్టో ఏమి ఇచ్చారు,
మేనిఫెస్టోలో ఎన్ని అమలు జరిపాము, ఎందుకు అమలు జరపలేకపోయాం కొన్ని, ఆ జరపలేకపోవడానికి కారణాలు ఏంటి, మనకు వచ్చిన అడ్డంకులు ఏంటి, చిత్తశుద్ధి ఎక్కడ లోపించింది, వీటన్నిటి గురించి చర్చించాలి. అది కదా సబ్జెక్టు. అసలు అది వదిలేసి గొడ్డలి పార్టీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఈ పోకిరి మాటలు ఎందుకు? ఇప్పుడు నేను ఉపన్యాసం అంటే ఎలా ఉందంటే, ఒకే రోజున 2 పార్టీల సమావేశాలు జరిగినాయి కాబట్టి, ప్రతిపక్షం తెలుగుదేశం అధికార పక్షం రెండు జరిగినాయి కాబట్టి 2 కంపేర్ చేస్తాను నేను. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం ఎప్పుడు చూసినా ఎలా ఉంటుంది, ఇది అధికారంలో ఉన్నప్పుడు మనం ఇది చేశాం, ఈ ఆయన సంఖ్యా వివరాలతో ఇస్తారు డేటాబేస్ మొత్తం, ఇది చేశాం, ఇది చేయలేకపోయాం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది, కూటమి ప్రభుత్వం, ఇది దీనికి ప్రభుత్వం ప్రజలు ఇతరులు నష్టపోయారు, ప్రభుత్వం మాట్లాడటం లేదు, చేయటం లేదు, ఇలా తప్పులు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, ప్రజలకు దోపిడీ చేస్తున్నారు, ఇలా ఆయన స్పష్టంగా కొన్ని ఆధారాలతో సహా చెప్తారు. చంద్రబాబు నాయుడు ఎంతసేపు గొడ్డలి పార్టీ, దోపిడీ పార్టీ ఇలా మాట్లాడతారు. నేనేమంటాను, నీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో నేను చెప్పింది కదా ఏడీఆర్ రిపోర్ట్, 86% మంది మీద, ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరిది గొడ్డలి పార్టీ అవుతుంది, ఎవరిది క్రిమినల్ పార్టీ అవుతుంది? ఎందుకు ఈ మాటలు మాట్లాడటం? మీరు మహానాడు పెట్టుకున్నారు, పవిత్రమైనటువంటి మహానాడు అంటే ద్వైవార్షిక సమావేశాల్లో మీ పార్టీ కార్యక్రమాన్ని సమీక్షించుకోవాలి. అది వదిలేసి లోకేష్ భజన చేయటం, ప్రతిపక్ష నాయకులు తిట్టడం. లోకేష్ గారి భాష ఏమిటంటే, ఏం పీకారు, మహానాడులో వాడాల్సిన భాష అది. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏం పీకలేకపోయారు, పీకలేకపోవడం ఏంటి, ఏం భాష అది? మహానాడులో మాట్లాడాల్సింది అయ్యానా? అందువల్ల ఇది మహానాడు లాగా జరగలేదు, తెలుగు పార్టీ కార్యక్రమంగా జరగలేదు. ఓకే, అయితే ఇక్కడ మాట చెప్పండి, మొన్న వైఎన్ఆర్ అని మన మిత్రుడు ఉన్నాడు కదా, జర్నలిస్ట్ మిత్రుడు, ఆయన ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చేశాడు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. మరి ఇటువంటివి కూడా మాట్లాడచ్చో మాట్లాడకూడదు, రిఫర్ చేయొచ్చో లేదో తెలియని పరిస్థితికి ఏపీ ప్రభుత్వం వెళ్తా ఉంది, అది వేరే విషయం. చంద్రబాబు గారికి రాజ్యసభ ఆఫర్ చేసి లోకేష్ గారిని సీఎం చేయబోతున్నారు అన్నట్లుగా ఆయన ఆయన చెప్తున్నాడు. నేను విన్నాను ఆ వీడియో. ఆ పరిస్థితికి మహానాడు దర్పణం పట్టినట్టుగా అనిపిస్తోందా, లేదా ఇంకొంచెం టైం తీసుకునే అవకాశం ఉందా? లేదు సార్, ఇప్పుడు ఇవి మహానాడుకి వాటికి సంబంధం లేదు. ఒకటి. 2, రాజ్యసభ అనేది వీళ్ళ కోరిక. ఇంతకు ముందు రాష్ట్రపతి దాకా వెళ్ళాలి ప్రచారం. రాష్ట్రపతి ఒప్పుకుంటే చేయొచ్చు, ఏముంది, పెద్ద విషయం ఏముంది. వైశ్వర్యం పోతున్నారు, ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు అడగకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళ నాయకులను పంపించి అక్కడ ఢిల్లీలో అడిగిస్తున్నారు. అట్లా కూడా జరుగుతుంది అంటే ఆయన చెప్పిన దాంట్లో కొంత బేస్ ఉందని అనుకోవాలా? వైఎన్ఆర్ అన్న ఆయన, మరి ఆయనకి ఎవరు చెప్పారో మనకి తెలీదు. అంటే ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలా ఉండొచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు తప్ప అక్కడ బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతారండి? వాళ్ళకి ఆయన అవసరం లేదా? ఇంత మహానాయకుడు బీజేపీలో లేడా దేశం మొత్తం మీద? అది కాదు. ఇప్పుడు ఓ ప్రచారం చేసుకున్నారండి గత 4 రోజుల నుంచి. చంద్రబాబు నాయుడు గారు వాడు మహిళా బిల్లు పార్లమెంట్ లో ఫెయిల్ అయ్యారు. సర్ బిల్లు, మహిళా బిల్లు, అదే ముందస్తు ఎన్నికలు, మహిళా బిల్లు ఫెయిల్. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఫైనల్ గా ఒక మాట చెప్పండి తిలక్ గారు, ఆశ్చర్యం వేసింది. సోషల్ మీడియాలో బూతులు తిట్టే ఒక వ్యక్తితోటి కూడా ఉపన్యాసాలు ఇప్పించే స్థితికి మహానాడు వెళ్ళటం ఏంటి? నాకు ఆ పేరు చెప్పడం అవన్నీ నాకు ఇష్టం లేదు, కానీ చాలా అసహ్యంగా మాట్లాడతాడన్న పేరున్న వ్యక్తితో కూడా ఉపన్యాసం ఇచ్చినట్టుగా నేను ఎక్కడ చూశాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకవేళ రాంగ్ అయితే ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. మరి ఆ ఉపన్యాసం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అట్లాంటి మహానాడుకి అప్రతిష్ట కాదా అటువంటి ఉపన్యాసాలు జరిగితే, ఒకవేళ నిజంగా జరిగి ఉంటే? నేను అందుకనే అన్నానండి, మహానాడు కాదది. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఒక పండగ. ఆ పార్టీ వాళ్ళందరికీ ఒక పెద్ద ఉత్సవంలాగా జరుపుకునేవాడు ఇదివరకు గతంలో. ఇప్పుడు అది అలా లేదు. లోకేష్ గారి పట్టాభిషేకం జాతర. ఓకే, అప్పుడు కూడా అలాంటి వాళ్ళతో మాట్లాడిస్తే విలువ దెబ్బతింటది కదా, అవునా కదా విష్ణు గారు? అవన్నీ వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితులు లేరండి. రైట్, ఓకే, రైట్, టైం అయిపోయింది. ఇప్పుడు ఇతర పార్టీల మీద ఏ రకంగా దూషిస్తారో, ఏ రకంగా కించపరుస్తారో, ఏ రకంగా వ్యక్తిగత హననం చేస్తారో టాప్ టు బాటం అదే ధోరణి కొనసాగుతుంది. పైన ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా మాట్లాడుతున్నారో అతను కూడా అదే రకంగా మాట్లాడతారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూసి సినిమా తీశారంట, ఇంకా మనం ఏం చెప్పాలి? రైట్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కుటుంబాల గురించి
వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకే చెల్లుబాటు అయినాయి. కాబట్టి అది సరైన కరెక్ట్ కాదు అది. తిలక్ గారు, మల్లాది విష్ణు గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.